మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే ఆ జన్మకు ఒక సార్థకత చేకూర్చేది గురువు మాత్రమే. తల్లిదండ్రులకు తమ పిల్లల మీద మమకారం ఉండడం సహజం. కానీ ఎటువంటి రక్త సంబంధం లేకున్నా మార్గదర్శిగా నిలబడి శిష్యుల అభివృద్ధికి పాటుపడే ఒకే ఒక వ్యక్తి గురువు. మనిషి జీవితంలో ఎన్నో సంబంధాలున్నప్పటికీ గురువు అనే సంబంధం మాత్రం ప్రత్యేకం. అయితే నేటి సాంకేతిక యుగంలో ఈ గురు శిష్యుల బంధం కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంది. అదే టెక్నాలజీ గురువులు లేదా డిజిటల్ గురువులు. గురువు అంటే ప్రత్యక్షంగా ఎదుట ఉండి నేర్పేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మారిన కాలానికి అనుగుణంగా గురు శిష్యుల బంధంలోనూ కొత్త ట్రెండ్ వచ్చింది. టెక్నాలజీ గురువులు లేదా డిజిటల్ గురువులుగా మారిపోయారు. టెక్నాలజీ గురువులు లేదా డిజిటల్ గురువులు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను, మార్గదర్శకత్వాన్ని అందించే వ్యక్తులు అని అర్థం. వీరు ఆన్లైన్ వేదికల ద్వారా సోషల్ మీడియా, వీడియో కంటెంట్ అలాంటి వివిధ డిజిటల్ ఉపకరణాల ద్వారా తమ సందేశాలను, బోధనలను ప్రజలకు చేరవేస్తుంటారు. దీని ద్వారా ప్రత్యక్షంగా గురు శిష్యుల బంధం ఉండనప్పటికీ విషయాలు నేర్చుకోవడానికి సాయపడుతుంది. వేగవంతమైన నేటి ప్రపంచంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. టెక్నాలజీ గురువులు ఆన్లైన్ కోర్సుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రపంచంలో ఏ మూల నుంచైనా తమ సందేశాన్ని ప్రజలకు చేరవేయవచ్చు. కొందరికి నేర్చుకోవాలనే తపన ఉంటుంది, కానీ సమయం దొరకదు. అలాంటి వారు తమకు నచ్చిన సమయంలో నేర్చుకోవడానికి డిజిటల్ గురువులు వీలు కల్పిస్తున్నారు. అయితే ఎక్కువ కంటెంట్ అందుబాటులో ఉండడం వల్ల సమాచారాన్ని, నమ్మకమైన గురువులను ఎంచుకోవడం ఓ సవాల్గా మారింది. ఆన్లైన్ కంటెంట్కు నాణ్యత, నియంత్రణ లేకపోవడం వల్ల ఒక్కోసారి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. గురువు ఎదురుగా ఉంటే ఏ సమస్యనైనా అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటిది సాధ్యం కాదు. కాబట్టి సరైన కంటెంట్, సరైన గురువుని ఎంచుకోవడం అనేది ఇక్కడ చాలా అవసరం.